హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ బ్లాగ్స్. సో ఇక్కడైతే నేను కోడిగుడ్లు ప్లస్ రొయ్య పొట్టుతో కర్రీ చేయబోతున్నాను అబ్బా. సో అది ఎలా చేసాను ఏంటని నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను, ఒకసారి నచ్చితే కనుక చూడండి. సో ఇక్కడైతే నేను ఒక 3 గుడ్లు తీసుకొని నేను ఉప్పేసి ఉడకబెట్టుకుంటున్నాను కోడిగుడ్లు, సో తొందరగా ఉడుకుతాయని. ఇక్కడ వచ్చేసి నేను రొయ్య పొట్టు తీసుకున్నాను అనమాట. సో ఎంత కావాలి ఏంటన్నది నేను సరిపడంత తీసుకున్నాను. సో అది వాటర్‌లో వేసేసుకొని ఇక్కడ నానబెట్టుకుంటున్నాను. సో మిగతాది వచ్చేసి నేను ఒక వేరే డబ్బాలో అయితే తీసుకున్నాను. సో, వేరే డబ్బాలో తీసుకొని నేను స్టోరేజ్ చేసుకున్నానబ్బా. సో, ఇక్కడ నాకు కర్రీకి ఎంతైతే కావాలో నేనైతే ఇక్కడ సరిపడా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. అబ్బో! చాలా వచ్చిందబ్బా దీనిలో పొట్టు మొత్తము. సో, యాస్‌గా నేనైతే ఇది ఫస్ట్ టైమ్ అంట ట్రై చేయటం. సో, ఇక్కడ శుభ్రం కడుక్కొని నేను శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో, ఇక్కడొచ్చేసి నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు 2 చొప్పున తీసుకున్నానబ్బా. సో, అన్నీ ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగైతే కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో అయితే తీసుకున్నాను. సో, కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి. సో, అవి నేను మళ్ళీ ఇంకా ఇక్కడ వేరే గిన్నెలో అయితే తీసేసుకొని ఒలిచేసుకొని ఇక్కడైతే నేను పసుపు రాసానబ్బా కొంచెం. ఎందుకంటే వేపుకుంటే కొంచెం కలర్ బావుంటదని చెప్పేసి నేను కొంచెం పసుపు రాసుకొని ఘాట్లు అయితే పెట్టుకున్నాను స్పూన్‌తో. సో, ఇక్కడైతే కర్రీ ప్రాసెస్ చూద్దాం అబ్బా. సో, ఇక్కడ స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టుకున్నాను. సో, ఇక్కడొచ్చేసి నేను కొంచెం ఆయిల్ వేగిన తర్వాత రొయ్య పొట్టు ఉంది కదా! సో, రొయ్య పొట్టు వచ్చేసి నేను వేపుకుంటున్నాననమాట. సో, కొంచెం రెడ్డిష్‌గా బ్రౌన్ కలర్‌లో వస్తే కొంచెం బాగా వేగితే బావుంటది. అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే సిమ్‌లో పెట్టుకొని నేను కావాల్సినంత కలర్‌కి వేగేలాగా నేను చూసుకున్నాను. చూడండి ఇదిగో ఇక్కడ. సో, నేను దీన్ని మళ్ళీ ఒక దానిలో ప్లేట్‌లో అయితే తీసేసుకున్నానబ్బా. నేను ఇంకా కోడిగుడ్లయితే నేను పసుపు రాసుకున్నాను కదా! సో, దానిలోనే ఉన్న నూనెలోనే నేను ఇవైతే వేపేసుకుంటున్నాను. సో, 3 వేసేసుకొని ఇక్కడైతే వేపేసుకుంటున్నాను. సో, మూత పెట్టానబ్బా నేను. ఎందుకంటే అవి పగిలిపోతాయేమో అని చెప్పేసి నేను గిల్ వేపుకున్నాను. సో, అయితే ఇక్కడైతే కొంచెం కలర్ బాగా వేపలేదు. నాకు సరిపడంత కలర్ అయితే చూసాను. సో, ఇక్కడ రైస్ కుక్కర్‌లో పెట్టేశాను. సో, ఇక్కడైతే నేను గుడ్లు తీసేసి కొంచెం ఆయిల్ అయితే పోసానబ్బా. సో, ఆయిల్ పోసి నేను పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సో, ఒకసారి కలుపుకొని వేపుకున్నాను అనమాట. సో, ఇక్కడొచ్చేసి కొంచెం కరివేపాకైతే వేస్తున్నాను. సో, వచ్చేసి లో టు మీడియంలో పెట్టుకొని మంటొచ్చేసి నేను ఇక్కడైతే వేపుకున్నాను అనమాట. కొంచెం బ్రౌన్ కలర్ రావాలబ్బా ఉల్లిపాయలు. సో, ఇక్కడైతే వేగిపోయినాయి. ఇంకా కట్ చేసుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ మొత్తం వేసేస్తున్నాను. సో, అవొచ్చేసి ఇంక నేను మొత్తం అయితే వేసేసి ఇక్కడైతే కలుపుకుంటున్నానబ్బా. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో, ఇక్కడొచ్చేసి నేను మూత పెట్టుకుంటున్నాను. సాల్ట్ అయితే వేయలేదు. ఎందుకంటే ఆయిల్‌లో మగ్గుతేనే బావుంటది. కొంచెం టైం పడతది. సో, అందుకని చెప్పేసి నేనైతే ముందుగానే సాల్ట్ వేయట్లేదు. ఆయిల్‌లో మగ్గుతేనే బావుంటాయి. సో, ఇక్కడ టమాటాలవి మగ్గిపోయిన తర్వాత ఇక్కడైతే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏస్తున్నాను. సో, అవి కూడా ఒకసారి బాగా కలుపుకొని నేను బాగా కలుపుకుంటున్నానబ్బా. సో, నూనెలోనే వేపుకోవాలి. తర్వాత నేనొచ్చేసి ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ అయితే వేసాను. మళ్ళీ ఎక్కువైతే కసమైపోతది కదా! ఇంక అందుకని చెప్పేసి సాల్ట్ ఏసి ఇక్కడ కలుపుకొని నేను ఇక్కడైతే కారం అయితే వేస్తున్నాను. 2 స్పూన్‌లయితే వేసాను నేను. సో, దాన్ని కూడా ఒకసారి అటు ఇటు కలుపుకొని కొంచెం ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా కలుపుకున్నాను. సో, ఇక్కడ సరిపడా అయితే నేను వాటరేసాను. పసుపు వేయలేదు. ఎందుకంటే నేను గుడ్లొచ్చేసి వేపాను కదా! ఇంకా కలర్ సరిపోతదని చెప్పేసి నేనైతే పసుపయితే వేయలేదు. సో, ఇక్కడ సరిపడినంత వాటరయితే పోసుకొని నేను మూతయితే పెట్టేసుకున్నానబ్బా. సో, టైం పడతది. ఒక 10 నిమిషాలు అలాగా టైం పడతది. సో, మధ్యలో అయితే నేను మూత తీసి చూస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఉడుకుతుందనమాట. సో, ఒకసారి గట్టితో కలుపుకొని రొయ్య పొట్టు వేపుకున్నాను కదా! సో, అదైతే వేసేసుకున్నాను నేను. సో, అది కూడా ఉడుకుతదని చెప్పేసి నేను ఒకసారి గట్టితో కలిపేసుకొని వేసేసుకున్నాను. కొంచెం అవి ఉడికిన తర్వాత ఇక్కడైతే కోడిగుడ్లు ఉన్నాయి కదా! ఇంకా కోడిగుడ్లు కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. సో, ఇక్కడైతే బాగా కలిపేసుకున్నానబ్బా. సో, ఇవన్నీ ఉడుకుతుంది. సో, మళ్ళీ ఇక్కడైతే మూత పెట్టేసేసాను. సో, ఇంకా టైం పడతదబ్బా. అందుకని ఇంక నేను
ఇది లో టు మీడియంలో పెడుతున్నాను. ఎందుకంటే మాడిపోతదని. ఇంక నేను మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఎగరాలని చెప్పేసి నేనింక అలాగా వదిలేసాను. సో, కొంచెం అయితే ఇది గరం మసాలా పౌడర్ అనమాట నేను వేసేది. సో, సింపుల్‌గా బావుంటదని చెప్పేసి నేనింకా గరం మసాలా వేసేసి కొంచెం కలిపి వేసుకుంటున్నాననమాట. సో, ఇక్కడైతే నేను కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్‌లో. సో, ఇక చూడండి ఆయిల్ అయితే తేలుతుంది కదా! సో, ఇంక అడుగంటిపోద్దని చెప్పేసి నేను కొత్తిమీరేసి కలుపుకొని మూతయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను రైస్ కూడా కుక్కర్‌లో పెట్టుకున్నానని చెప్పాను కదా! సో, రైస్ కూడా ఉడికిపోయింది. సో, కూర కూడా ఇంగోండి ఆయిల్ తేలుతుంది కాబట్టి, సో, కూర కూడా ఉడికిపోయిందనమాట. సో, ఇక్కడొచ్చేసి టేస్ట్ చూసి చెప్తానబ్బా ఎలా ఉందో. లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇదొచ్చేసి. సో, ఇక్కడైతే రైస్ వేసుకుంటున్నాను. సో, కర్రీ వేసుకొని ముందు కర్రీ కలుపుకొని ఇక్కడ సరిపడినంత ఒక గుడ్డయితే వేసుకొని నేను టేస్ట్ అయితే చూస్తున్నాను. సో, తింటే మాత్రం చాలా సూపర్‌గా ఉందబ్బా! మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేయాల్సిన డిష్ ఇది. అంటే పచ్చి రొయ్యలతో ఎండు రొయ్యలతో చేసుంటారు. రొయ్య పొట్టుతో ఎవరో చూసుండరు. ఓకేనా? నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.